సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోలు ఏం సంపాదిస్తుంది దీని మీద చక్కగా ఏదైనా ఒక ప్రొఫెషన్ చూసుకుని సెటిల్ అవ్వచ్చు కదా అని అన్నారనుకో, వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి అండ్ చెప్పండి ఇక్కడ నుంచి కాంటెంట్ క్రియేషన్ కూడా ఒక ప్రొఫెషనే అని. ఈ మాట నేను చెప్పట్లేదు, స్వయంగా సెంట్రల్ గవర్నమెంటే చెప్తోంది. ఈ డిజిటల్ ఎరాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పాడ్కాస్ట్లతో లక్షలాది మంది కాంటెంట్ క్రియేటర్స్ ప్రపంచానికి వాళ్ళ టాలెంట్ ఏంటో చూపిస్తున్నారు. అలాంటి కాంటెంట్ క్రియేటర్స్ కి ఒక అఫీషియల్ రికగ్నిషన్ ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ కాంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ బిల్ 2026 ని తీసుకొచ్చింది. ఈ బిల్ మెయిన్ మోటివ్ ఏంటంటే కాంటెంట్ క్రియేటర్స్ కి ఒక గుర్తింపు ఇవ్వడంతో పాటు వాళ్ళ ప్రొఫెషన్ ని ఒక ఆర్గనైజ్డ్ ఫీల్డ్ గా మార్చడం. ఇప్పటి వరకు చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ఫ్రీలాన్సర్లుగా లేదంటే ఒక హాబీ లాగా దించేసేవారు. ఇప్పుడు ఈ బిల్లు వల్ల వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ బిల్లుతో కాంటెంట్ క్రియేటర్స్ కి ఒక రిజిస్ట్రేషన్ సిస్టమ్ రావచ్చు. దీనివల్ల వాళ్ళ ఇన్కమ్, ట్యాక్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. దీంతో పాటు కాంటెంట్ క్రియేటర్స్ కి ఇన్సూరెన్స్, అలాగే పెన్షన్ లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తోందట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ పెయిడ్ ప్రమోషన్స్ గానీ లేకపోతే బ్రాండ్ కొలాబరేషన్స్ విషయంలో చాలా క్లియర్ గైడ్ లైన్స్ రాబోతున్నాయి. దీనివల్ల చూసే వ్యూయర్స్ కి కేవలం సరైన సమాచారం మాత్రమే వెళ్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ నుంచి చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. క్రియేటర్స్ కి ప్రాపర్ రెవెన్యూ షేర్ ఇవ్వడం అండ్ క్లియర్ పాలసీలు ఉండడం చాలా ముఖ్యం. చూసారా, హాబీగా మొదలైన పని ఇప్పుడు ఒక స్టేబుల్ కెరీర్ గా మారబోతోంది. ఈ బిల్లు గనక అమల్లోకి వస్తే ఇండియాలో క్రియేటర్ ఎకానమీ జెట్ స్పీడ్ తో పెరగడం ఖాయం.